హలో అండి, వెల్కమ్ టు సుజీ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మీకు జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న గురువాయూగూడెం మధ్యాంజనేయం గుడి అయితే చూపిస్తున్నాను. మేమైతే ఏలూరు నుంచి బయలుదేరామండి. ఇది 59 కిలోమీటర్లు అలా వస్తుంది. మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇలాగా ఆర్చ్ ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్తే కనుక గుడి అనేది వస్తుంది. గోపురం వచ్చి లెఫ్ట్ సైడ్ మనకి పార్కింగ్ అయితే ఉంటుందండి. చాలా పెద్ద పార్కింగ్, పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొచ్చే వాళ్ళు కూడా పార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇటువైపు అన్నదాన సత్రం ఉంటుందండి. అటు ఇటు సైడ్ ఏమో కాళ్ళై కడుక్కొని మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుందండి. అక్కడ దండం పెట్టుకొని మనం కొబ్బరికాయలు అయితే కొట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి తెల్ల మద్ది చెట్టు త్వరలో వెలిసారండి. దీనికైతే శిఖరం ఉండదు, చెట్టే శిఖరంగా ఉన్న దేవాలయం అండి. చాలా తక్కువ ఉంటాయి ఇలాగా శిఖరం లేకుండా. మనకి ఇది బాగా ఫేమస్ అయిన తర్వాత ఈయన ఒక చేతిలో అరటిపండు, ఒక చేతిలో గదతో వెలిసారండి. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే కనుక లోపలికి గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. టికెట్ ఉంటుంది. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అలాగా చూసుకొని రావచ్చండి. మనకి అక్కడ సింధూరం అడిగితే ఇస్తారు, ఆకులో పెట్టి పంతులు గారు ఇస్తారండి. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు, పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు, ఆరోగ్యం కోసం, ఇలాగా వివాహం కోసం చాలామంది కూడా మొక్కుకుంటారండి. ముందుగా మంగళవారం కానీ శనివారం కానీ అలాగ వచ్చి 27 ప్రదక్షిణలు చేసి మొక్కుకొని తర్వాత 108 ప్రదక్షిణాలు, అలాగే ఇన్ని వారాలని 7 మంగళవారాలు అలా చేస్తారండి. ఆంజనేయ స్వామికి మంగళవారాలు అలాగే శనివారాలు ప్రీతి కనుక ఆ రోజుల్లో అయితే ఖాళీ ఉండదండి గుడి. మీకు గోపురం కూడా చూపించాను కదా, అది చెట్టుతోటి అలాగా ఉంటుందండి. తరువాత ఇలాగా పక్కన లైన్లో ఉంటుంది. లైన్లోకి వస్తే కనుక మనం అన్నదాన సత్రంలోకి అయితే ఇలాగా టోకెన్ లాగా ఇచ్చి పేరు రాసి పంపిస్తారు. అక్కడ భోజనం చేసి బయటకు రావచ్చు. తర్వాత అయితే మనకి పక్కన వెంకటేశ్వర గుడి ఉంటుంది, ఇది కూడా చూసుకొని రావచ్చండి. థ్యాంక్ యూ.